శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. భగవద్బంధులారా, భక్తి తత్వానికి కావాల్సింది వివేకము అని చెప్పుకున్నాం కదా. జాతి నిమిత్త ఆశ్రయ అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి వివేక. ఇక్కడ జాతి చెప్పుకున్నాం, ఆశ్రయ దుష్టములు చెప్పుకున్నాం, నిమిత్త దుష్టము అంటే కారణముల చేత అవి తినకూడదు, దుష్టములయ్యాయి. దుష్టమంటే మానవులకి తగనివి అదనమాట. అవేమిటి? కటు, ఆమ్ల, లవణ, అత్యుష్ణ, అతిశీత, యాతయామం, గతరసం. ఇది మనకి ద్రవ్యరత్నావళి, వైద్యశాస్త్రము, అధర్వణ వేదం చెప్పినమాట. పూర్తిగా కటువుగా ఉన్నది, చాలా కారము, చేదు విపరీతంగా ఉన్నది. ఉండాలి, కారం ఉండాలి, చేదు ఉండాలి, కాదని కాదు. రెండవది ఆమ్ల అంటే పులుపు, విపరీతమైన పులుపు. అది కూడా డేంజరే. పులుపు ఎంత అవసరమో అంత అవసరం, దాంట్లో మీటర్స్ చెప్పారు వాళ్ళు. అది ఆమ్ల. లవణ ఉప్పు. కొంతమంది పనిగట్టు ఉప్పు వేసుకుని తినే ఇంకా వేసేసుకునే ఉంటారు. ఈ తర్వాత ఇప్పుడు బీపీలో ఉంచడం, ఉప్పు తగ్గించడం అన్నారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఉప్పుని 5 స్టార్ హోటళ్లలో ఉప్పు పెడతాడు వాడు పాత్ర లోపల, ఒట్టి ఉప్పు పెట్టాడు. దాంట్లో ఏం చేస్తాడు? శొంఠి కానీ కారప్పొడి కానీ వేరే దాంతో కలిపే పెడతాడు. అక్కడ వాడికి ఎక్కడ వచ్చిందండి ఐడియా? అసలు ఎక్కడి నుంచి పట్టుకున్నాడు ఇంగ్లీష్ వాళ్ళు? వాళ్ళకంతేళ్ళు మలగేవా? మనకి ఉంది బాబు. ప్రత్యక్ష లవణంలోకే గోమాంస సదృశ్యం. ఉప్పుని ఉప్పులా వాడినట్టయితే ఆవు మాంసం తిన్నట్టే, దాంతో సమానం. ప్రమాదం ముంచుకొస్తుంది ఇది. అంచేతనే పాత రోజుల్లో, అంటే మీ ఇళ్లలో బామ్మల వాళ్ళు ఉంటే ఆ ఉప్పు సీసా ఉండేది, ఉప్పు జాడి రోడ్డు మీద అమ్మడానికి వచ్చేవారు బళ్ళల్లోనూ. వాళ్ళు కూడా బండిలో ఉన్న ఉప్పు లోపల ఇంత చింతపండు పడేసేవారు. వీళ్ళు కొనుక్కుని జాడీలో పడేసి ఓ 2 మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఇంత చింతపండు ఇవి వేస్తుండేవారు. అంటే ఏమిటి? ప్రత్యక్షలం కాదు. అలాగే ఉప్పుని ఉప్పులా వేసేవారు కాదు. తద్దినాల్లో ప్రత్యేకించి ఉప్పుని పెరుగుతో కలిపి వేస్తుండేవారు. ఎంత జాగ్రత్తగా అన్నది. ఉప్పుని విడిగా వేసేవారు కాదు. అది గమనించండి. దేంతో కలిపి, కారప్పొడితోటి కానీ మిరియాల పొడితోటి కానీ దేంతో కలిపి వేసేవారు ఇలాగా. అంచేత కటు, ఆమ్ల, లవణ, అత్యుష్ణ. మీ నాలిక పట్టేంత వరకు ఎంత వేడి కావాలో అంత వేడే స్వీకరించాలి. వేడివేడిగా తినటం మాకు అలవాటండి. తినండి, లోపలికి వెళ్ళిన తర్వాత నరాలు తగలడతాయి ఎంత వేడిగా తింటేను. అదే తినమన. శీతల దేశాల్లో కూడా వేడిగా తింటారు, దానికి పద్ధతి ఉంది. అన్నట్టు మీరు ఎప్పుడైనా తిరుపతి కానీ, కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ అక్కడ ఎప్పుడైనా స్వామివారికి నివేదన చేసేటప్పుడు చూసుండరు. ప్రసాద పాత్ర తీసుకున్నప్పుడు చేతిలో తమలపాకులు కానీ అరిటాకులు కానీ ఉంచుని దాంట్లో పాత్ర పెట్టి చేస్తుంటారు. అంటే కవోష్ణము. అంతటి వేడి తినకూడదు, తినిపించకూడదు. మనకి భగవంతుడు అలా తినిపించేస్తుంటాం, మనం మాత్రం ఫ్యాన్ వేసి తింటాం. అది పద్ధతి కాదది. దానికి మళ్ళీ కారణాలు బోల్డని చెప్పారు. అదంతా కూడా ఆగమశాస్త్రంలో ఉంటుంది. అంచేత అత్యుష్ణ, అతిశీత, విపరీతమైన చల్లదనం. ఇందాక చెప్పానే, ఓ సందర్భంలోనూ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. నాకేం తెలుసు? నేను ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు అప్పుడే కొత్తగా ఎంసీఏ ఇవన్నీ వచ్చాయి. గ్రూప్ డిస్కషన్ అనుకోకుండా కాఫీ తాగడానికి వెళ్ళాను నా ఫ్రీ టైంలో. అక్కడ 15 మంది స్టూడెంట్స్ టేబుల్ చుట్టూ ఏమైనా క్లాస్. అదే క్లాసే సార్ ఇక్కడ పెట్టుకున్నాం, ఏమిటి గ్రూప్ డిస్కషన్? దొంపదిగిపోలు గ్రూప్ డిస్కషన్ ఇదే పద్ధతి. వాళ్ళంతా కూడా 3 టీ కప్పులు ఉన్నాయి, 15 మంది ఉన్నారు, 10 మంది తాగుతున్నారు. అది కోకోకోలా, దోశ. ఇది ఏమన్నా బుద్ధి ఉందా వాళ్ళకి? అత్యుష్ణ, అతిశీత, యాతయామం, రుచి తప్పినవి. అమెరికాలో పెడుతున్నారు మన వాళ్ళు, ఇతర దేశాలు. ఇవాళ వండుకోవడం 5 రోజుల పాటు అదే మళ్ళీ 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 వేడి చేసుకుంటారు. ఓసారి అడిగాడు ఓ మహానుభావుడు, భాగవతంలో వచ్చింది, ప్రాతః సంస్కృతాంచాన్నం
సాయం వినశ్యతి. ఒరే అబ్బిగా, పొద్దున్న అన్నం వండితే 11, 12, 1 దాటేసరికి దాని రుచి చచ్చిపోతుంది. అలాంటి రుచి కలిగిన పదార్థంతో పెంచిన శరీరం శాశ్వతం అంటే బొంద అన్నాడు వ్యాసుడు. 2 పురాణాల్లో చెప్పాడు. యాతయామం, రుచి చచ్చిపోయింది. మనం ఏం చేస్తున్నాం? రుచి చచ్చిపోయిందని చెప్పి దాంట్లో జీడిపప్పు మరొకటేదో వేసుకు తింటుంటాం మనం. అదే మళ్ళీ ఇంట్లోనేమో ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడేమో శుభ్రంగా ఎప్పటికప్పుడు కొత్త చేస్తే నచ్చదు. వాడు అమెరికా వెళ్ళిపోతే అదే వండుకుని 14 సార్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ హీటర్ మీద పెట్టి అది అలవాటు. అదే తృప్తి వాళ్ళకి. పాపం ఏం చేస్తాం, జత డబ్బు ప్రధానం కదా. ఇక్కడ 8 గంటలు పనిచేస్తేనే 50,000 వస్తే అది మీకు తృప్తి కాదు. అక్కడ 12 గంటలు పనిచేసి 2 లక్షలు వస్తే ఆనందం. సహజమది. పొరి అంటే పొలకూర అంటే ఇదే పద్ధతి. అందుకని యాతయామం. గత రసం, ఎండిపోయిన తినే ఉన్నాయండి కొన్ని. దాంట్లో రసం చచ్చిపోతే నవిలి ప్రయోజనం ఉందండి. ఎండిపోయిన తమలపాకులు నవిలుతోండి సరదాగాను. అది కాదు, ఫ్రెష్గా కావాలి మనకి. అలాగే అంతే. గత రసం అంటే పాసినది, ఎండినది, రుచి తప్పినది, 2 సార్లు వేడి చేసింది, కేశములు, నఖములు, దుమ్ము, బూజు ఇలాంటి పడ్డ పదార్థాలు ఉంటాయి చూసారే. అందుకనే వంటిళ్ళ లోపల జుట్టు దువ్వుకొనిచ్చేవారు కాదు వాళ్ళు. అలాగే వంటలు వండేటప్పుడు కూడా శుభ్రంగా జడ ముడి వేసుకుని ఉండేవారు అక్కడ. ఇప్పుడు ఏమిటో విరబోసుకోవడం ఫ్యాషన్ ఉంటుంది పాపం. విరబోసుకున్న సీతమ్మని చూసి హనుమంతుడు అన్నాడు, మీ ఆయనకి నీకు కోపం వచ్చిందా? మీ ఇంట్లో వాళ్ళ మీద కోపమా? ఎవరి తాలూకు నువ్వు అని అడిగాడు. అది మొగుళ్ళ మీద శఠించడానికే ద్రౌపది కూడా జడ విరబోసుకునే ఉంది. జడ విరబోసుకుని నిద్రపోకుండా, నిద్రపోయిన పద్ధతి లోపల తప్పుగా నిద్రపోతేనే దితికి గర్భం ఛేదనం అయిపోయింది అక్కడ. గమనించండి, ఇన్ని ఉన్నాయి. అంటే మీరు నన్ను తిడతారేమో, లేడీస్ అంతా కలిసి లేడీస్ ఫ్రంట్ నన్ను ఎక్కడ లేకుతారేమో టీవీల్లోను. కర్మ, ఇది శాస్త్రం చెప్పింది ఇది. అందుకని ఇది మొదటిది ఏమిటి? వివేకము. ఇప్పుడు మీరు తింటున్న తిండి లోపల దోషాలు లేకుండా ఉన్నాయో లేదా చూసుకోండి మీరు. అందుకనే మన వాళ్ళు మన తిండిని భగవంతునికి నివేదన చేసి తీసుకోండి. ఆ నివేదన చేయడంలో తేడాలు వస్తే ఎన్ని రకాల శాపాలు వచ్చాయో గుణనిధి కథ ఉంది, తిన్నడి కథ ఉంది, మరోళ్ళ కథలు ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. అవన్నీ కార్తీక పురాణంలో, మాఘ పురాణంలో ఇవన్నీ ఈ కథలు ఉన్నాయి కదా, దోషాలు. అదనమాట సంగతి. ఇదేమిటి ఎంతకేను? వివేకము. అందుకనే మనకి శంకరాచార్యుల వారు కూడా వివేక చూడమని రాయడంలో అక్కడ చెప్పారు, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ఇంద్రియం చేత ప్రమాదం వస్తే 5 ఇంద్రియాలు ఉన్న మనకేరా బాబు, మనకి ఎప్పుడైనా ప్రమాదం రావచ్చున్నారు ఆయన. అది విశేషం. అలాగే ఇక రెండవది విమోక. విమోకం అంటే, మోకు అంటే అది సంస్కృతంలో పదం అనుకోండి, ఇక్కడ తెలుగులో చెప్తాను, కట్టి పడవేసేది. ఏమిటది? కామ అనభిష్వంగ వివేక. కోరిక ఉండొచ్చును, కోరిక ఉండడం తప్పు కాదు. సుఖం అనుభవిద్దామనుకో, కాదు, తప్పేం లేదు. అలాంటి అనుభవం కోసం అని చెప్పి వ్యసనంగా మార్చుకోకు. శరీరం ఉన్నందుకు కామావేశం ఉంటుంది, కాదంటం లేదు. ఎంతవరకు ఏ మితముతోటి ఉండాలో ఆ మితముతోటి ఉండు నువ్వు. అది జరగాల్సిన పని. కామ అనభిష్వంగ, అది విమోక. ఎగ్జాంపుల్ కావాలండి, ఇక్ష్వాకు వంశంలో అగ్నివర్ణుడు అని ఉన్నాడు రాజు. కాళిదాసు మహాకవి రఘువంశంలో వర్ణించాడు ఆయన్ని గురించి. ఆడవాళ్ళంటే వ్యామోహం పెద్ద మనిషికి. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో, ఎంతమంది ఉపపత్నులు ఉన్నారో, వాళ్ళల్లో కొంతమంది వాళ్ళు వారకాంతలు ఉన్నారు. వారకాంత అంటే వేశ్య అనుకుంటున్నారు, కాదండి. రాజసేవార్థం వారం వారం గచ్చంతి. ఒక రాజుకి అంకితమై ఉంటారు. ఆ రాజు తమ్ముడు వచ్చి సేకరిద్దామంటే ఆవిడ ఒప్పుకోదు. నువ్వు నాకు మరిదివి, కొడుకుతో సమానం ఉంటుంది ఆవిడ. వారకాంతలు. వేశ్యలు వేరు, వాళ్ళకి అర్థాలు వేరే చోటు ఉన్నాయి. అది ఋష్యశృంగో వాక్యంలో వ్యాస భగవానుడు చాలా అందంగా వర్ణించాడు. అక్కడ ఋష్యశృంగుని తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు వేశ్యకాంతలు కాదు, వ్యభిచారులు కాదు, వారకాంతలు వెళ్ళారు అక్కడ. అది పెద్ద కథ, అద్భుతమైన కథ.
భారతంలో ఉపవార్తలు అని చెప్పి ఒకప్పుడు మన జయశంకర టీవీ కోసం ఒక 47 ఎపిసోడ్స్ చెప్పడం జరిగింది. దాంట్లో ఈ వారకాంతరది ఋష్యశృంగుడికి అదే 5 ఎపిసోడ్స్ బట్టి 5 అరగంటలు బట్టి ఏదో అలాంటి తోస్తుంటే మాకు ఇప్పుడైతే మాకు ఎవరికి మేము ఎవరికి అక్కర్లేదులేండి పాపం. ఇంచేత పెద్ద పెద్దలంతా ఉన్నారు. రాముడు మాంసం తిన్నాడని చెప్పి పీఠాసులు చెప్తున్నారు. మహానుభావుడుగా చెప్పేశాడు. శుభ్రంగా తిన్నాడు, సీతాదేవి వండి పెట్టింది చెప్పాడు. ఎక్కడెక్కడ ఈ మధ్య విన్నాం. ఓ మహానుభావుడు చెప్తున్నాడు. ఆయన రామాయణ ప్రవచన సుధాకరుడు, ఆయన మహానుభావుడు. నమస్కారం. అంచేత ఇక్కడ వ్యసనం పనికిరాదు, అంటే అతి వ్యసనం పనికిరాదు. సంతోషమే. ఏసీ లేదే నిద్ర పట్టదు. నువ్వు పుట్టిన పని ఏసీలో ఉన్నావా? నువ్వు ఆలోచించు. కాసేపు కరెంటు పోతే ఏడుపా. పుట్టిన పల్లెటూళ్ళలోనేమో బయట వేసి పడుకున్నావు, అది మర్చిపోయావా నువ్వు? అలాగే పొద్దున్న లేవగానే పెట్టుకోవాలి. మరి అనుభవించదుగా వద్దంటలేదు. అది లేనిదే బతకలేను నేను. సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి అందరూ అలాగే అయిపోయారు పాపం. దాని పేరు కర్ణపిశాచి. ఏమిటండి సెల్ ఫోన్ లేనిదే అసలు తోచదండి. ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎంత కష్టమండి. అంటే నువ్వు చిన్నప్పుడు ఇంటర్నెట్లోనే బతికావా నువ్వు? అంటే ఒక వస్తువు మీద కోరిక పెంచుకో, వద్దంటలేదు. అది లేకపోతే నేను ఉండలేను. చాలామంది ఆహారపు అలవాట్లలో లోపల పలానా ఐటెం లేనిదే నాకు ముద్ద దిగదండి. అంటే పుట్టుకతో ఎలా తిన్నావు నువ్వు? అసలు ఆలోచించు ఒక్కసారి. అది వ్యసనం పనికిరాదు. అదనమాట అతి వ్యసనం పనికిరాదు. అగ్నివర్ణుడు అంతమంది భార్యలుంటే బయటికి వచ్చేవాడు కాదు ఈనాడు. ప్రజలంతా వచ్చారు. రాజుగారిని ఒక్కసారి సేవించుకోవాలి. మేము క్షేమంగానే ఉన్నాం, పరిపాలన బాగుంది కాదంటలే, ఒక్కసారి రాజదర్శనం కావాలి. ఆ పెద్ద మనిషి ఏం చేశాడు తెలుసా? నా ఆడవాళ్ళని వదిలిపెట్టి నేను రాలేను అని 7వ అంతస్తులో ఉన్న కిటికీ తలుపు తెరిచి ఎడమకాలు ఇలా పెట్టి పాదం చూసుకోండి, దర్శనం చేసుకోండి, పండి అన్నాడు. వాడు చివరికి ఎలాంటి వ్యాధితో పోయాడు తెలుసునా అండి? ఇప్పుడు ఏ ప్రపంచాన్ని అయితే ఉనికిస్తుంది 3 అక్షరాలతో ఉన్నది, అగో ఆ 3 అక్షరాలు 4 అక్షరాలు చూసుకోండి. 4వ అక్షరం అయితే సహాయం అవుతుంది, ఆ అక్షరం పీకేస్తే వ్యసనం అవుతుంది. దాంతో పోయాడు అగ్నివర్ణుడు. కాళిదాసు కళ్ళనీళ్ళు పెట్టువాడు. ఇలాంటి వాడు నచ్చి అసహ్యంగా ఉంది నాకు అన్నాడు. నేను ముగించేస్తా కదా అన్నాడు పెద్ద మనిషి. అలాగే విచిత్ర వీర్యుడు ఎన్నేళ్ళకి పోయాడండి? గట్టిగా 40 ఏళ్ళు వచ్చాయా? లేదు. ఎందుకని? అంబాలికని చేసుకున్నాడు. అంబని చేసుకోలే. కారణం ఏమిటి? ఆల్రెడీ ఇంకోటి ప్రేమించింది, నాకు ఇష్టం లేదయ్యా అన్నాడు. సంతోషం. కానీ విచిత్ర వీరుడి సౌందర్యాన్ని చూసి 100 మంది రాజకుమార్తెలు తమంతట తాము పెళ్లి చేసుకున్నాను వచ్చారు. అంటే 100+2. ఇది కాక సంతానం కోసం అని చెప్పి ఎక్స్ట్రా సప్లిమెంటరీ క్యాండిడేట్లు పెట్టుకున్నాడు. ఏ వయసు వచ్చిందండి? పెళ్ళైన 5 ఏళ్ళకే డామ్మని ఇచ్చి పెడుతుంది పక్కన. సంతానం లేదు, భోషాణం లేదు. ఇది అది. మరి రామచంద్రస్వామి అండి ఏకపత్ని వ్రతం. సీతాదేవి ఎక్కడ లంకానగరం వెళ్ళి అక్కడే ప్రవేశం చేసి వచ్చిన తర్వాత, సీతను వదిలిపెట్టిన తర్వాత ఆ మహానుభావుడు కాశీరాజు గారు వచ్చారు పెళ్లి చేసుకోమని. ఆయన కాదు, వాళ్ళ అమ్మాయిని. లేదన్నాడు. సీతమ్మ లేకుండానే ఉండి యజ్ఞాలు చేశాడు మహానుభావుడు. 1, 2 కాదండి, బహూని. ఆ బంగారు సీతలే కల్లో వచ్చి ఆ తర్వాత మధురానగరంలో పుట్టారు వాళ్ళందరూ కూడా. బ్రహ్మవైవర్తం చెప్తుంది ఇది. అలాగా ఇలాగా పాండురాజు కూడా అలాంటి స్థితే కదా. ఆ వ్యసనం చేత పోయాడు మహానుభావుడు. దశరథుడు ఉన్నాడండి. మీరందరూ పెద్ద ముహూర్తాలు పెడతారు. దశరథుడి ముహూర్తం ఎందుకు ఫెయిల్ అయింది తెలుసా అండి? వశిష్ఠుడు పెట్టలేదా ముహూర్తం? దశరథుడు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు రేపు పంచమి అంటాడు, చతుర్థి నాడు అనౌన్స్ చేస్తాడా? వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడండి మహానుభావుడు? కైకమ్మ ఇంటికి. మీరంతా మర్యాదస్తులు, విషయం చెప్దామని వెళ్ళాడు పాపం. నా బొంద విషయం చెప్దామని వెళ్ళా, విషయాభిలాషతోటి వెళ్ళాడు. సతు కామబల సంయుక్త రత్యర్థం మహారాజా ప్రవివేశ. 2 శ్లోకాల్లో వాల్మీకి నిష్కర్షగా చెప్పాడు. కామబల సంయుక్త, ఆనందాన్ని అనుభవించడానికి వెళ్ళాడు. రత్యర్థం మహారాజా. కొడుక్కేమో బ్రహ్మచర్యం చెప్తావా నువ్వు? నాయన సీత నువ్వును విడిగా ఉండాలి,
బ్రహ్మచర్యం పాటించాలి, రంగనాథుని సేవించాలి, ఒట్టి నేలవేలు పట్టుకుని ఇటుక తలకింద తిట్టుకొని చెప్పేవారు. నువ్వు ఇక్కడికి వస్తావా? ఏమవుతుందండి? బ్రహ్మచర్యం అంటే కృష్ణ పరమాత్మ. అయ్యో బాబు అంతవరకు తిరిగాడు కదా బాబు. ఆ అధ్యాయాలు వినండి, రాసపంచాధ్యాయి 5 అధ్యాయాలు. ఎందుకో తెలుసా అండి? గోపికలంతా పరిగెత్తుకొచ్చారు కదా, ఆ గోపికల రూపంలో కృష్ణ పరమాత్మ రేపల్లెలో ఉన్నాడు. అత్తగారికి కోడలు సేవ చేస్తోంది. ఈ కోడలు పరిగెత్తికెళ్ళింది, ఆ కోడలి రూపంలో ఈయన ఇక్కడ కూర్చున్నాడు. మామగారికి భోజనం వడ్డిస్తోంది, పరిగెత్తింది ఆవిడ, మామగారి భోజనం వడ్డిస్తే ఇక్కడ కూర్చున్నాడు. భర్తకేదో అలంకారాలు చేస్తూ పరిగెత్తింది, ఆ భర్తకి అలంకారం చేసే అమ్మాయి రూపంలో ఇలాగ చెట్లకి 5 రకాల రాసలీల. ఎవళ్ళని స్వామి స్పృశించలేదే. ఇది ఎవడు చెప్పడేమయ్యా మీరు రాసపంచాధ్యాయం ఎందుకని చెప్పి. మీరు అడిగే చెత్త ప్రశ్న శ్రీశుకుల వారి అడిగారు. శ్రీశుకుల వారిని పరీక్షిత్ అడిగాడు, ఏమయ్య అన్యాయం ఇది, ఇలా ఉండి ప్రపంచాన్ని చెప్తావు, కృష్ణుడు లాంటి వాడు పరస్త్రీలు ఎలా మోహించవచ్చునా అని అడిగాడు. ఆ చాప్టర్ అడిగి గుర్తుండదు మనకి. ఎంతసేపు కూడా సగం సికింద్రాబాద్ ఫోన్ చేసి ఏపీ ఎక్స్ప్రెస్ ఎంత టైంలో పెడుతుంది ఢిల్లీకి అని అడిగాడు. హైదరాబాద్ నుంచి ఎవడో మిత్రుడు అడిగితే అవతల ఆపరేటరు జస్ట్ ఎ మినిట్ అంది. వీడు థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టాడు. సగం చదవడం, సగం వచ్చు అనుకోవడం చేయడం, ఇది పద్ధతి అనమాట. లేదండి, అది అంటే విమోకం అలాంటి ఉండాలి మీరు. ఇంద్రియ మనువు చెప్తాడు, ఇంద్రియాణం విచరతాం విషయేషు అపహారిషు సంయమే యత్నమాతిష్టేత్ విద్వాన్ ఎంతేవ వాజినా. గుర్రాలను లొంగ తీసుకున్నట్టుగా మంచి సారథి నీ ఇంద్రియాలను కూడా నిలబెట్టుకోరా జాగ్రత్తగాను. అంతేకాదు, ఇంద్రియాణాంతు సర్వేషాం ఇది ఏకం క్షరంతి. 5 ఇంద్రియాల్లో 10 ఇంద్రియాల్లో ఒక్కటి పాడైతే ఇంద్రియం తేన అతిక్షరంతి ప్రజ్ఞాధృతే పాదాదివోదకం. పాదం మీద పడ్డ నీళ్లు వేళ్ల సందుల్లోంచి జారిపోయినట్టుగా ఇంద్రియాలు కూడా నీ కళ్ళ ముందే జారిపోతాయి, జాగ్రత్త. మన ధర్మశాస్త్రంలో చెప్పాడు ఈ మాట. అందుకని అలాంటిది విమోకము అంటే వ్యసనము పనికిరాదు, అతి కోరిక పనికిరాదు, అది లేనిదే బతకలేనన్న స్థితి పనికిరాదు. అనుభవించండి, ఎంతవరకు అనుభవం కావాలో అంతవరకు. అది లేనంత అలాంటి ప్రయత్నం చెయ్యవద్దు. ఇలాంటి కథలే మనకి భోజన విషయంలో, ఆహార్యం విషయంలో, ప్రవర్తన విషయంలో, ఇతర విషయాల లోపల కూడా మనకి భాగవతంలో చాలా కథలున్నాయి. మళ్ళీ ఇంకో భాగంలో తరువాతి భాగాన్ని అభ్యాసం అంటే భక్తికి ఎంత ఉంటుందో చూడండి మీరు. ఇప్పుడు ఎంతమైన భక్తులు ఎంతమందో ఆలోచించండి. వాళ్ళంతా పెద్దలు బోధిస్తారు. ఏమిటిది యోగము, మరొకటి వాళ్ళ ఏకాంత సేవలు చేయడానికి 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు లోపల వాళ్ళ ఏకాంత సేవ చేయాలి. నువ్వు ఏం బోధిస్తున్నావు, ఏం చేస్తున్నావు? అనిత్యాని శరీరాన్ని అంతా నాకేరాని. ఆహా, నువ్వు చేస్తున్న పని ఏమిటి? అంతకంటే రోడ్డు పక్క రాళ్ళు కొట్టేవాడికి ఉంది జ్ఞానం, పశువుల్ని చంపేవాడికి ఉంది జ్ఞానం. ఆఖరికి వాడు చంపేటప్పుడు కూడా మేకల్ని, ఓ మేకను అడుతిప్పే కొడతాడు. చేత ఈ మేకలను కొడుతుండగా చూస్తే దాంట్లో ఉన్న ఎంజైములు పోతాయిట. సైన్స్లో చెప్పారు వాళ్ళు వెటర్నరీ డాక్టర్. ఇంత నియమాలు వాళ్ళు పాటిస్తున్నారు, నియమమే. ఆఖరికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక పాత్ర చేత చెప్పిస్తారు. ఆ పాత్ర ఒక మహానుభావురాలు, లోకానికి అలాంటి పాత్ర అద్భుతమైన సందేశం ఇప్పించాడు ఆయన ఒక చోట, ఆత్మబలి అన్న దాంట్లోనూ. ఇవన్నీ కాదండి. భక్తి అంటే సరిపోలేదు. ముందుగా వివేకం కావాలి, రెండోది విమోకం కావాలి, కొంతవరకైనా సాధన చేయండి. అది ఒకసారి ఒక మ్యాథమెటిక్స్ లెక్చరరు ఉభయ వేదాంతాలు చదువుతున్నాడు. చటుక్కున పీఠాధిపతులు ఉపన్యాసానికి రమ్మన్నారు ఆయన్ని. వెళ్ళాడు. వెళ్ళగానే తిన్నగా ఆశ్రమానికి వెళ్ళాడు. అయ్యో, మీకోసం స్టేషన్ మా వాళ్ళు వచ్చారండి, మీరు లెక్చర్ కదా హైదరాబాద్లోను 5 స్టార్ హోటల్లో మేము రూమ్ బుక్ చేసామండి అంటే, ఇతను వెళ్ళిన చోట ఇతనికి డిగ్రీలో ఉండగా గురువుగారు పాఠాలు చెప్పారు. ఆయన చెప్పారు, మా వాడి సంగతి నాకు తెలుసును,
ఇక్కడ మంచాలు అవి లేకపోవచ్చు కాక మేమంతా ఉంటాం, నలుగురు ఉట్టి నేల మీదే పడుకోగలము, కబుర్లు చెప్పుకుంటాం. అతను కూడా 5 స్టార్ హోటల్లో కూర్చున్నట్టయితే అతను తీసుకురావడానికి మీరు రోజు లోపల 300 ఖర్చు పెట్టాలి, అవసరం లేదు. అంటే వాడు గొప్పవాడని కాదు, వాడు ఏమిటి దేనికోసం పెడుతున్నావో దాన్ని తగ్గట్టుగా ఉండు అంతే. అలాగే టీవీ ఛానల్స్ కొంతమంది వస్తుంటారు, మహాపండితులు రాగానే అటు ఇటు చూసి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు తెప్పించండి, అది వచ్చేయడానికి అరగంట పడుతుంది. వాటర్ దీంట్లోది కాదు, అది వాటర్ బాటిల్ తెప్పించండి జాగ్రత్త. నీకు ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయా? ఇలా ఉంటున్నావా? ఇది పనికిరాదు. అనుభవానికి ఉంటే మంచిదే, అనుభవించండి. అది లేనిదే బతకలేనిది కాదు. వాడు వెళ్ళేది ఉపన్యాసం షూటింగ్ కోసం, వాడి వెనకాల 15 మంది ఉంటారు పాపం. ఈ 15 మంది సేవలు చేయలేక వాళ్ళు వస్తారు అక్కడ. అలా ఉంది. అలా మానేశారు కొంతమందిని కొన్ని స్టూడియోల వాళ్ళు. ఇది పనికిరాదు. అందుకనే దానికి మొదటగా వివేకము, రెండవది విమోకము, మూడవది అభ్యాసము. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్వస్తి.